నేను కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యాను రా. నువ్వు రెడీ అయ్యావా? ఓకేరా, మరి నేను ఇంటి నుండి బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. సరేరా, నేను కూడా వస్తున్నా. అరే మామ, ఈరోజు కాలేజీకి బంక్ కొట్టి సినిమాకి వెళ్దామారా? అరే వద్దురా, ఈరోజు కాలేజీలో ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయి. నెక్స్ట్ డే ఎప్పుడైనా వెళ్ళు. నువ్వు ఎప్పుడు ఇంతేరా? నెక్స్ట్ డే ఎప్పుడైనా పోదారా? అరే మామ, ఆ మెరుగుతారా అమ్మంటే నా మనసులో ఏదో అనిపిస్తుందిరా. ఏమనిపిస్తుందిరా? అరే మామ, నేను తనను చూసిన తొలి చూపుల్లోనే నా మనసులో ఏదో ఫీలింగ్స్ మొదలైందిరా. మాటలో చెప్పాలంటే ఒకసారి ఈ ప్రపంచం ఆగిపోయి నేను తన ప్రపంచంలోకి పోయినట్టుందిరా. దీన్ని ఏమంటారో నాకు అర్థమవట్లేదురా. నేను చెప్తా వినరా. దీనిని మన తెలుగులో అయితే ప్రేమ అంటారు, ఇంగ్లీష్లో అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారా. అంటే ఏంటిది మామ? అంటే తొలి చూపులోనే ప్రేమ పడడం రా. అరే నువ్వు అనేది నిజమైతే నాది కూడా ప్రేమేనారా? అవునరా. నోట్ పోయింది, నీకేమైనా దొరికిందా? నాకు దొరకలేదు. ఇప్పుడు ఎలా మేడం ఈరోజు అదే సబ్జెక్ట్ చూస్తా ఉన్నది. భయం ఎందుకే, మేడంకి పోయిందని చెబుదాం. నువ్వు చెప్పినంత సింపుల్గా నేను మేడంకి చెప్పలేను. ఎందుకే, పోయి నిజమే కదా, మేడంకి చెప్పలేను. సరే వెళ్దాంపా. హాయ్ అండి, నిన్న మీరు ఆటో ఎక్కేటప్పుడు మీ నోట్బుక్ పడిపోయింది. నేను ఇద్దామని వచ్చేలోపే మీ ఆటో వెళ్ళిపోయింది. థ్యాంక్స్ అండి, ఈ నోట్బుక్ కోసం ఇవ్వడదాకా టెన్షన్ పడ్డా. సరే కానీ మీ పేరేంటండి? నా పేరు వేణు. నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? నా పేరు స్నేహ. ఓకే, బాయ్ అండి. ఏమైంది, ఆగిపోయినా? కింద చీముంది. ఉంటే అల్ల కింద పడి నలిగిపోతాయి. నిజంగా నువ్వు చాలా గ్రేట్ వేణు. ఎందుకండి? కాళ్ళ కింద పడితే చీమలను నలిపేసి ఈ రోజులలో మూగజీవుల గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు చాలా గ్రేట్. నాకు మూగజీవులు అంటే ఇష్టం అండి. సరే అండి, వెళ్దాంపా. ఒకసారి వేణుకి కాల్ చేద్దాం, ఏం చేస్తున్నాను. హలో హలో వేణు, నేను స్నేహాని. స్నేహ చెప్పు. పడుకున్నావా వేణు? పడుకోలేదు స్నేహ. నా నెంబర్ నీకు ఎవరిచ్చారు? కాలేజీలో మీ ఫ్రెండ్ని అడిగాను, నీ నెంబర్ ఇచ్చాడు. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? చేయొద్దా? అలా ఏం కాదు. నీకు ఏ ఆట అంటే ఇష్టం? నాకు కబడ్డీ అంటే ఇష్టం. నాకు కూడా కబడ్డీ అంటే ఇష్టం. టీవీలో ప్రో కబడ్డీ ప్రతి మ్యాచ్ చూస్తా. నీకు అమ్మాయిలు ఏ డ్రెస్ లో ఉండడం అంటే ఇష్టం? నాకు హాఫ్ సారీలో ఉంటే ఇష్టం. ఓకే వేణు, రేపు మన ఊరి టెంపుల్ దగ్గర కలుద్దాం. సరే స్నేహ. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఓకే బాయ్, గుడ్ నైట్. అరే స్నేహ నన్ను ఇక్కడికి రమ్మనేదిరా. తను నిన్ను ప్రేమిస్తుందిరా, అందుకే రమ్మన్నది. నిజమేనారా? నిజమేరా. అరే ఆమె నాకు నిన్న రాత్రి ఫోన్ చేసిందిరా. తను నిన్న నా ఇష్టాలు అడిగిందిరా.
నేను ఇష్టపడితేనే కదా రా నీ ఇష్టాలు అడిగేది. వేణు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఇంతకు ముందే వచ్చిన స్నేహ. చెప్పు స్నేహ, ఎందుకు రమ్మన్నావు? నిన్న రాత్రి నీకు కాల్ చేశా కదా, నీ ఇష్టాలు అడిగా కదా, నీకు ఇష్టమైన హాఫ్ సార్లే వచ్చా, ఇంకా అర్థం కాలేదా? నిజంగా స్నేహ, నాకు అర్థం అవట్లేదు. ఆడపిల్లనే సిగ్గు విడిచి చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం వేణు. ఐ లవ్ యూ వేణు. ఐ లవ్ యూ టూ స్నేహ. నేను ఇలా అంటున్నాని నువ్వేమనుకోకు. ఐ లవ్ యూ చెప్పగానే నువ్వు ఐ లవ్ యూ టూ చెప్పావు. నువ్వు నన్ను ఎప్పుడు ఇష్టపడ్డావు? ఆ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళే దారిలో నిన్ను చూసిన తొలి చూపుల్లోనే నేను ఇష్టపడ్డా. మరి నువ్వెప్పుడు నన్ను ఇష్టపడ్డావు? ఆ రోజు మనం నడుచుకుంటా వెళ్ళాం కదా, చీమ అడ్డు వస్తే నువ్వు తొక్కకుండా ఆగావు కదా, ఆ క్షణమే నువ్వు నాకు నచ్చావు. ఎందుకంటే నువ్వు మూగజీవులు ఇష్టపడే నువ్వు చేసుకున్న భార్యని ఇంకెంతో మంచిగా చూసుకుంటావని ఇష్టపడ్డా. నువ్వు మొదట ఇష్టపడితే ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పలేవు? ఇష్టపడడు మొదట నేనే ఇష్టపడ్డా. ఐ లవ్ యూ అని నీ నోటితో చెప్పిద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అమ్మ దొంగ. నువ్వెందుకు వచ్చినట్టు? నీకోసం వచ్చినా అనుకుంటున్నారా? అనుకోండి, నా కోసం వచ్చావు. ఏచి ఊకో, నువ్వు నీ సిగ్గు చూడలేకపోతున్నావు. మా ఫ్రెండ్ ఒకటే వెళ్తున్నా అంటే తోడుగా వచ్చాను. అవునా? సరే వెళ్ళి. వెళ్ళకపోతే ఉంటానా? వెళ్తుంది. ఎందుకురా? నీ ప్రేమ సక్సెస్ అయ్యేందుకురా. నీకెలా తెలుసా? చెల్లె నీతో మాట్లాడని నాతో చెప్పినప్పుడు నాకు అర్థమైందిరా. సరేరా, వెళ్ళాం పదండి. అమ్మా స్నేహ, కాలేజీకి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చిన అన్నయ్య. బాగా చదువుతున్నావు అమ్మా? బాగా చదువుతున్నా అన్నయ్య. చూడమ్మా స్నేహ, నువ్వు ఒక అతన్ని ప్రేమిస్తున్నావు తెలిసింది, నిజమేనా? లేదన్నయ్య. అమ్మా స్నేహ, నేను అడిగేటప్పుడు నీ మాట కలవడ్లేదు. నీ కళ్ళలోకి చూస్తే అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్పావని. ఎందుకమ్మా ఈ అన్నయ్యకి అబద్ధం చెప్పావు? సారీ అన్నయ్య, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతని పేరు వేణు. అతను చాలా మంచివాడు. వాడు మంచివాడ చెడ్డవాడిని అడగట్లేదు, ఫస్ట్ వాడు ప్రేమించడం మానే. ఎందుకన్నయ్య అతన్ని ప్రేమించడం మానేయమంటున్నావు? వాడు మన మేనబావ, అందుకే మానేయమంటున్నావు. ఎందుకన్నయ్య? వాడెవడో తెలియక లవ్ చేసావా నువ్వు? నిజంగా నాకు తెలియదు అన్నయ్య. అతను మన మేనబావ, మన నాన్న వాళ్ళ చెల్లెకొడు. అవునా అన్నయ్య? మన అత్తయ్య మన అమ్మ నాన్న మాట కాదని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. మన పరువు మొత్తం పోయింది. పరువున బాధతోటి నాన్న చనిపోయాడు. నాన్న మీద బెంగతోటి కొద్ది రోజులు అమ్మ చనిపోయింది. అప్పటి నుండి ఏ లోటు లేకుండా నిన్ను చూసుకుంటున్నానమ్మా. మళ్ళీ మేనత్త చేసినటువంటి తప్పు నువ్వు చేస్తే ఎలా ఒప్పుకుంటానమ్మా? నువ్వు చెప్పేటి అన్ని నిజమే కావచ్చు అన్నయ్య. నేను ప్రేమించేటప్పుడు అతను మన మేన భావాన్ని నాకు తెలియదు. నేను అతను ప్రేమించిన తర్వాత తెలిసింది మన మేన భావాన్ని. నేను మర్చిపోను అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి స్టార్ ఫిలిమ్స్. చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.